రొయ్యలు దోసకాయ కర్రీ చెప్పాను కదా ఆల్రెడీ. ఈరోజు ఫుల్గా మీకు డీటెయిల్గా అసలు రెసిపీ చెప్పేస్తానమాట. ముందుగా అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి ఆయిల్ వేసుకుని ఒక కళాయిలోని వేయించుకోవాలన్నమాట. పక్కన ఆల్రెడీ దబ్బకూర అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అందుకనే దీనికోసం చెప్పటం లేదు. ఇంకా చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఆల్రెడీ. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే టమాటో ముక్కలను వేసేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ ధనియాల పొడి అన్నీ వేయించేయాలన్నమాట. వేసేసి బాగా వేగిన తర్వాత దాంట్లోనే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసేసేయాలి. ఇవి వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేస్తే చాలు, రొయ్యల నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చూసారు కదా గ్రేవీ లాగా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను. యాక్చువల్లీ స్లైసెస్ లా పొడిగా కూడా కట్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓన్లీ దోసకాయ ఉడకడానికి. ఆల్మోస్ట్ మన రొయ్యలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా కాసేపు మూత పెట్టి తీసేసిన తర్వాత మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది. పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేసేసండి. డిఫరెంట్ టేస్ట్లు మనం అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు రొటీన్గా తినకూడదు కదా, అందుకనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.